ఇప్పుడు కేవలం 7999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. బాలకృష్ణ కెరియర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ మూవీ అఖండ 2 డబుల్ ట్రిపుల్ బడ్జెట్ పెట్టేశారు. 150 నుంచి 200 కోట్లు అవుతోందని అంచనా. అయితే ఇందులో 80 to 90% రికవర్ అయిపోయిందా? థియేట్రికల్ రైట్స్ తో వచ్చిందంత లాభమేనా? అఖండ 2 థియేట్రికల్ రైట్స్ ఎంత? వాచ్ ది స్టోరీ. డాకు మహారాజ్ ఓటీటీ సక్సెస్ అఖండ 2 కు కలిసొచ్చింది. ఒక సినిమా హిట్ అయితే నెక్స్ట్ మూవీకి హెల్ప్ కావడం కామన్ అయినా డాకు అయితే బాలయ్యను పాన్ ఇండియా హీరోని చేసేసింది. థియేటర్లోకి వచ్చిన 40 రోజుల తర్వాత నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అయితే ఇండియా మొత్తం డాకు గురించి మాట్లాడుకుంది. డాకు నెట్ఫ్లిక్స్ లో అన్ని కంటెంట్లను వెనక్కు నెట్టేసి టాప్ ప్లేస్ లో స్ట్రీమింగ్ అయింది. తెలుగులో కంటే మలయాళంలో ఎక్కువ రెస్పాన్స్ వచ్చింది. ఇలా డాకు అఖండ 2 ఓటీటీ రైట్స్ ని పెంచేసింది. క్రేజీ ప్రాజెక్ట్స్ రిలీజ్ కు ముందే ఓటీటీ సంస్థలు ఎగబడి మరీ ఓటీటీ రైట్స్ తీసేసుకుంటాయి. డాకు మహారాజ్ విషయంలో అలా జరగలేదు. రిలీజ్ తర్వాత ఓటీటీ రైట్స్ ను దాదాపు 60 కోట్లకు నెట్ఫ్లిక్స్ కొంటే రికార్డ్ వ్యూస్ వచ్చాయి. డాకుకు వచ్చిన రెస్పాన్స్ తో అఖండ 2 ఓటీటీ రైట్స్ పెరిగిపోయాయి. డాకును చూపించి దాదాపు 85 కోట్లకు కోట్ చేశారు నిర్మాతలు. నెట్ఫ్లిక్స్, అమెజాన్ 80 కోట్ల వరకు ట్రై చేస్తే జియో ప్లస్ హాట్స్టార్ అన్ని భాషల రైట్స్ ను 85 కోట్లకు సొంతం చేసుకుంది. అఖండ 2 ఓటీటీ డిజిటల్ రైట్స్ సినిమా బడ్జెట్ ను దాదాపు కవర్ చేసేసింది. ఓటీటీ రైట్స్ 85 తీసుకొస్తే అన్ని లాంగ్వేజెస్ లో శాటిలైట్ రైట్స్ ను 60 కోట్లకు అమ్మినట్టుగా తెలిసింది. 150 కోట్లకు పైగా బడ్జెట్ తో అఖండ 2 రూపొందితే శాటిలైట్ రైట్స్, ఓటీటీ రైట్స్ 145 కోట్లు తీసుకొచ్చాయి. ఈ లెక్కన థియేట్రికల్ రైట్స్ నుంచి వచ్చిందంతా నిర్మాతలకు లాభమే. అఖండకు సూపర్ హిట్ టాక్ వచ్చినా 100 కోట్ల షేర్ దాటలేకపోయింది. 75 కోట్లు కలెక్ట్ చేసి అప్పటికి బాలయ్య కెరీర్ లో టాప్ గా నిలిచింది. కరోనా తర్వాత రిలీజ్ అయిన ఈ పెద్ద సినిమా ఇండస్ట్రీకి బూస్టప్ ఇచ్చిన 100 కోట్ల కళ అలాగే మిగిలిపోయింది. ఆ తర్వాత వచ్చిన భగవంత్ కేసరి, వీరసింహారెడ్డి, డాకు మహారాజ్ బిజినెస్ కానీ వసూళ్లు కానీ 100 కోట్లు గ్రాస్ చేయకపోయినా అఖండ 2తో ఈ బౌండరీస్ దాటేస్తున్నాడు బాలయ్య. అఖండ 2 ఎంత కలెక్ట్ చేస్తుందన్న సంగతి పక్కన పెడితే వరల్డ్ వైడ్ థియేట్రికల్ బిజినెస్ 120 కోట్లు ఉంటుందని అంచనా. బోయపాటి, బాలయ్య కాంబోకు మంచి హైప్ ఉంది. దీనికి తగ్గట్టు పాజిటివ్ టాక్ వస్తే ఫస్ట్ టైం 100 కోట్ల షేర్ మార్కు దాటడం పెద్ద కష్టమేమీ కాదు.